రేపే కౌంటింగ్ ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరపడబోతోంది. ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారంలోకి వస్తారు, ఎక్కడ ఎవరి ఆధిక్యం కొనసాగనుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మరికొద్ది గంటల్లో రాబోతున్నాయి. ఏపీ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 543 లోక్సభ స్థానాలకు రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పర్యవేక్షిస్తారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ను ఆర్ఓ అబ్జర్వర్ అభ్యర్థుల సమక్షంలో ఓపెన్ చేస్తారు. లాగ్ బుక్లో ఎంట్రీ చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ తాళానికి ఉన్న సీల్ను తనిఖీ చేసి దాన్ని అభ్యర్థుల సమక్షంలో తెరుస్తారు. ఈ మొత్తం ప్రక్రియను తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేస్తారు. తొలుత రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లేకపోతే మొదటి నుంచే ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. 25 పోస్టల్ బ్యాలెట్లు ఒక కట్టలా కడతారు. పోస్టల్ బ్యాలెట్ కట్టలను 14 టేబుల్స్లో సర్దుతారు. ఒక్కో కౌంటింగ్ టేబుల్కు ఒక రౌండ్కు 20 కట్టలు ఇస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాక లీడ్స్ ప్రకటిస్తారు. 2019 ఎన్నికల్లో 2,50,000 లోపు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదవగా ఈసారి 4,50,000 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాల సీరియల్ నెంబర్ ఆధారంగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. సీరియల్ నెంబర్ 1 నుంచి 14 వరకు ఈవీఎంల లెక్కింపుతో ఫస్ట్ రౌండ్ పూర్తవుతుంది. ఈవీఎంలలో నమోదైన ఓట్లు సరిచూసుకున్న తర్వాత వీవీప్యాట్ చిట్టీల లెక్కిస్తారు. ఏ వీవీప్యాట్లను లెక్కించాలనేది లాటరీ విధానంలో 5 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేస్తారు. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వస్తుంది.